హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము అల్లం వెల్లుల్లితో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ తురుము పచ్చడి ఒకసారి చేసామంటే 2 months వరకు ఫ్రెష్గానే చాలా చక్కగా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మేము ఈ గద్ద మామిడికాయ తీసుకున్నాము. ఈ కాయ చాలా పుల్లగా ఉంటుందండి, అందుకనే ఇది తీసుకున్నాను నేను. ఈ కాయ 1 kg ఉండొచ్చు. ముందుగా మనం మామిడికాయ బాగా కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత తొడిమి దగ్గర కట్ చేసి పైన తొక్క అంతా పీల్ చేసేయాలి. ఇలా పీలర్తో నీట్గా తీసామంటే చక్కగా అంతా వచ్చేస్తుంది. మామూలుగా తురుము పచ్చడి అంటే పెద్ద హోల్స్ ఉండే దాంతో తురుముకొని చేసుకుంటారు. నేను అలా కాకుండా చిన్న హోల్స్ ఉండే గ్రేటర్తో తురిమాను. నేను ఈ అల్లం వెల్లుల్లి ఈ తురుము పచ్చడికి ఈ సన్నగా ఉండే హోల్స్దే యూజ్ చేస్తాను. మీరు కూడా చూసేయండి. మరి ఇలా అంతా తురుముకోవాలి. నాకు అంత పెద్ద కాయ అవ్వడం వల్ల నాకు చేతిలో కూడా పట్టట్లేదు. అందుకే ఆ తర్వాత దాన్ని కట్ చేసి హాఫ్గా అలా తురిమాను. ఆ తురిమిన గుజ్జు వచ్చి 2 cups వచ్చిందండి. చూస్తున్నారా కదా, ఇంత కప్పుతో 2 cups వచ్చింది. ఆ తర్వాత మనము అల్లము బాగా కడిగి తడి లేకుండా పైన తొక్కంతా తీసి పెట్టుకోవాలి. ఇలా తొక్కంతా స్పూన్తో తీస్తే నీట్గా వస్తుంది మనకు. ఇక్కడ మనకు 2 కప్పుల మామిడి తురుము వచ్చింది కాబట్టి తొక్క తీసిన అల్లం ముక్కలు 1/2 కప్పు, కొలిచిన వెల్లుల్లి 1/2 కప్పు తీసుకొని దానికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మెత్తని పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మెత్తగా పేస్ట్ అనేది కావాలండి. దీంట్లో మెత్తగా అవడానికి మనము వాటర్ అయ్యి యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనము తిరగబాత పెట్టడానికి మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నువ్వుల నూనె తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలేసి అవి చిటపటలాడాక తుంచిన కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలండి. ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిని కొన్ని యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి ఇక్కడ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము 1/2 కప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ టేస్ట్ అనేది ఎలాగో ఉంటుంది. అవన్నీ వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇదేమి 1 year ఉండే పచ్చడి కాదు కాబట్టి మనం కరివేపాకు కూడా ఇక్కడ వేసుకుంటున్నాము. ఆ తర్వాత 1/2 స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాము. ఈ ఇంగువ వేయడం వల్ల మంచి అరోమా ఉంటుంది. పోపు రెడీ అయిపోయింది. అలా పక్కన ఉంచేస్తే చల్లగా అయిపోతుంది. నూనె బాగా చల్లారాక చెక్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో కారం అనేది తీసుకొని ఈ నూనెకి యాడ్ చేయాలండి. కారం మరి పైకి కాదు, కరెక్ట్గా అంచుల వరకు తీసుకోవాలి. కారం కూడా ఏమైనా ఉండలు ఉన్నాయేమో చెక్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు సాల్ట్ వచ్చి 3/4 కప్ కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలండి. అది సాల్ట్ అంటే మామూలు అయోడైజ్డ్ సాల్ట్ కాదు, రాళ్ళ ఉప్పును మిక్సీలో వేస్తే మెత్తగా వస్తుంది కదా, ఆ సాల్ట్ యూజ్ చేశాను. అలాగే మనము మెత్తగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా కలుపుతూ ఉంటే ఎంత మంచి కలర్ అనేది వస్తుందో. ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయి. ఇంకా మామిడికాయ తురుము కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. మామిడికాయ తురుముకు కూడా ఆ మసాలా అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈవెన్గా కలుపుకోవాలి. పచ్చళ్ళు పెట్టుకోవడానికి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మిరప్పొడి, ఆవపిండి కానీ మెంతిపిండి కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు ఆవపిండి, 2 టీ స్పూన్ల వేయించిన మెంతిపిండి కూడా యాడ్ చేసాము. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని 3 days ఉదయం సాయంత్రము కలుపుకుంటూ ఉండాలండి. 3వ రోజు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే కలుపుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఏమీ తక్కువ కాలేదు. మనము 3వ రోజు గమనించామంటే పచ్చడంతా బాగా ఊరుతుంది.
ఆయిల్ కూడా పక్కనంతా వచ్చేస్తుంది, పైకి తేలుతుందన్నమాట. ఈ పచ్చడి ఒక 2 months వరకు నిలువ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఒకసారి చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఈ పచ్చడి ఎలా ఉందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అందులో దీంట్లో మనం వెల్లుల్లి అల్లం వేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బలంగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇడ్లీ అన్నం లేకి, పెరుగన్నం లేకి, ఏ కాంబినేషన్కైనా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.